ఆ గీతేమో అంజలి కడుపుపోయేలా చేయమని నా ప్రాణం తీస్తుంది. కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావడం లేదు. ఎలా ఎలా అయినా అత్తలకి పీడకలలా ఆ కోడళ్ళని ఎందుకు పుట్టించాడో ఆ దేవుడు. ఇంటి కోడలన్న మాటే గాని ఒక్కరోజైనా అత్తని కూర్చోబెట్టి రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని చెప్పారా? పెద్ద కోడలు చూస్తే పిల్లల్ని తీసుకెళ్లి రెసిడెన్షియల్ స్కూల్లో పడేసి చక్కగా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంది. చిన్నవాడిని చూస్తేనేమో ఎప్పుడు పూజలు పునస్కారాలంటూ దేవుడి గదిలోనే కూర్చుంటుంది. టైంకి ఇన్ని కాఫీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక ఇదిగో ఇలా అట్టిపొట్టు తింటూ తొక్కల బయటపడేయాల్సి వస్తుంది. ఈ అంజలి కడుపుని తీయించడం ఎలా ఎలా? ఎలా తీయించాలి? దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? దాన్ని ఎలా చంపాలి? దాని కడుపుని ఎలా తీసేయాలి? అదే పనిగా దీన్ని చంపాలని ట్రై చేసినప్పుడు వర్కౌట్ కాలేదు. కానీ టైం పాస్ కోసం జస్ట్ అరటిపొడ్డు తిని అలా తొక్క పడేసినందుకు దాని మీద కాలు పెట్టి చర్రం జారి కైలాసానికి వెళ్ళడానికి సిద్ధపడిపోయింది. అమ్మో, కలిసొచ్చే కాలానికి కింద పడే కొడలంటే ఇదేనేమో. అమ్మా అంజలి, అంజలి ఏమైందమ్మా? అయ్యో అమ్మా అంజలి, అమ్మా ఏం పర్వాలేదు మావయ్య. ఏం కాలేదు కదమ్మా? ఎలా పడ్డావమ్మా? అయ్యో పర్వాలేదు మావయ్య. ఉసై కాంతం, కోడలు కింద పడి బాధతో విలవిల్లాడుతుంటే చోద్యం చూస్తున్నావా? సహాయం చేయాలని తెలీదా? అత్తయ్య అని పిలిస్తే సహాయం చేయగలం గాని అమ్మా అని పిలిస్తే ఎవరికి అర్థమవుతుంది? పోయిన వాళ్ళని తలుచుకుందేమో, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నా. పిచ్చి దానిలో మాట్లాడితే మొహం పచ్చడవుతుంది. సాయం పట్టు. లేమ్మా, జాగ్రత్తగా లే. ఏమైందమ్మా? ఏమో అత్తయ్య, సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. కడుపుకేమన్నా దెబ్బ తగిలిందా అమ్మా? అదేం లేదత్తయ్య, కొంచెం నొప్పిగా ఉంది. ఎందుకుండదు? ఎప్పుడు ఇది జరగాలో అదే జరుగుతుంది. అనవసరంగా కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు, సరేనా? హలో అర్జున్, ఎక్కడున్నావురా? అర్జెంట్ గా డాక్టర్ని తీసుకురా. అంజలి కళ్ళు తిరిగి పడిపోయింది. అలాగే నాన్న. తొందరగా.
ఇప్పుడెలా ఉంది? కాస్త డ్రౌజీగా ఉంది డాక్టర్. ఒంట్లో బలం లేకపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇద్దరికి సరిపడా ఫుడ్ తీసుకోవాలి. అలా చెప్పండి, నేను ప్రేమతో ఏది చేసి పెట్టినా తినదు డాక్టర్. ఎప్పుడు చూసినా పూజలు పునస్కారాలు అంటుంది డాక్టర్. పోనీ ప్రసాదమైన బాగా దట్టిస్తుందా అంటే అది లేదు. ఉపవాసాలప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. ఇలాగైతే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఎలా ఉంటుంది చెప్పండి? చాలా వీక్గా ఉన్నావు అంజలి. ఫాస్టింగ్ ఉంటే నీ ఆరోగ్యంతో పాటు బేబీ హెల్త్ కూడా పాడవుతుంది. స్ట్రెంతీ ఫుడ్ తీసుకోవాలి. వీలైనంత వరకు పళ్ళు పాలు భోజనానికి మధ్యలో తీసుకోవాలి. బలానికి ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోవాలి. మీకు రావడం కష్టమైతే మా నర్సును పంపిస్తాను. వద్దనకుండా కనీసం ఇంజెక్షన్ తీసుకోండి. ఏదైనా సీరియస్గా ఉంటే లేట్ చేయకుండా హాస్పిటల్కి వచ్చేయండి. టేక్ కేర్ అంజలి. అలాగే. అర్జున్ గారు, ఇక నేను బయలుదేరుతాను. అలాగే డాక్టర్. జాగ్రత్త. అంత బాగానే ఉందన్నారుగా, ఇక పదండి. చూసింది చాలు. ఎలా ఉంది? పర్లేదు బావా.
ఇంట్లో కుక్కలు లేవు, కుక్కలున్నాయి జాగ్రత్త అన్న బోర్డు కూడా లేదు. ఎక్కడికి? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఏంటి, నువ్వు కుక్కలు పట్టేవాడివి కాదా? కాదు. ఓ కాదా? ఎవరు నువ్వు? అంజలి మేడంకి ఇంజెక్షన్ చేసి రమ్మని మా డాక్టర్ గారు పంపించారు. ఓ అలాగా. సారీ అబ్బాయి, ఏమనుకోకు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళు అబ్బాయి. నన్ను అబ్బాయి అని పిలవకండి. ఆ? వామ్మో, ఇంకా నయ్యం అన్ని మాట్లాడినందుకు కుక్కలా కరవలేదు. హలో బాబు, ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను కాంపౌండర్ని. మేడం గారికి ఇంజెక్షన్ ఇమ్మని డాక్టర్ గారు పంపించారు. లేడీస్కి ఇంజెక్షన్ చేయాలంటే లేడీ నర్స్ రావాలి, కానీ కాంపౌండర్వి నువ్వొచ్చావేంటి? సమయానికి లేడీ నర్సులు ఎవ్వరూ లేరు సార్. అయినా ఇంజెక్షన్ చేసేది చేతికే కదా, అందుకే నన్ను పంపించారు. సరే, నువ్వెళ్ళు. ఏయ్ వాగు. ఏంటి? నిన్నెక్కడో చూసినట్టుంది. నన్నెక్కడ చూసింటారు సార్? హాస్పిటల్లోనే చూసింటారు. ఓకే సరే, నువ్వెళ్ళు. అబ్బాయ్, ఒరే అబ్బాయి, అలా చూస్తున్నావేంట్రా అబ్బాయి? నా పేరు అబ్బాయి కాదు, కాంపౌండర్ని. కాంపౌండరో అటెండరో తెలియదు గాని హాస్పిటల్ నుంచే తగలడ్డావుగా. అవును, ఏం కావాలి? ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయ్యా. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు గుంజుతున్నారు, కానీ మంచి మందులు ఇవ్వట్లేదు. పెద్ద డబ్బా వేసుకొచ్చావుగా, నీ దగ్గర ఏమైనా మాత్రలుంటే ఇచ్చిపోరాదు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఓ డబ్బుల గురించేనా? కంగారు పడకు, 10 పరకో నీ మొహాన పడేస్తాలే. నిన్నేరా మిడిగుడ్లు వేసుకుని అలా చూస్తావే? నిన్నేరా బుర్ర తక్కువ బుర్ర మీసాల వెదవా. మాత్రలు లేవు కానీ కత్తుంది, సరిపోతుందా? కత్తా? మాత్రలు అడితే కత్తేట వెంట్రా పింజారి వెదవా. మోకాళ్ళ నొప్పులన్నావు కదా, కాళ్ళు కట్ చేసి చేతికిస్తా, నొప్పులు తగ్గుతాయి. ఓరి అప్రాచ్యుడా, నా కాళ్ళనే కామెంట్ చేస్తావా? కామెంట్ కాదే, పీక కట్ చేస్తానంటున్నాను. చావును దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంది? కత్తి మీద పెట్టి ఎలా ఉందంటావేంట్రా? ఇంతకీ ఎవరు నువ్వు? ఇంత టెన్షన్ లో కన్ను కొట్టి రొమాన్స్ చేస్తావేంట్రా? నీ ఏజ్ ఏంటి, నాకేజ్ ఏంటి? గుర్తుపట్టలేదా ఆంటీ?
ఒరే అబ్బాయి నువ్వా? భయం లేనివాడే అభయ్. ఒరే ఈ అవతారం ఏంట్రా? ఇంట్లో ఎవరన్నా గుర్తుపడితే చంపేస్తారు. అంజలిని చంపటానికే వచ్చాను. నేను చెప్తే తప్ప నన్నెవ్వరూ గుర్తుపట్టలేరు. ఏం చేస్తావో ఏంటో, ఇంట్లో మర్డర్ అంటేనే నా గుండె దడగా ఉంది. అరుపులు గట్రా ఏమి లేకుండా సైలెంట్గా హత్య చేయడానికి ట్రై చెయ్యి. ఒకవేళ నువ్వు దొరికావంటే మాత్రం నీ లైఫ్ క్లోజ్ అయిపోతుంది. పై రూమ్కి ఎవ్వరిని రాకుండా చూడు. 2 నిమిషాల్లో మర్డర్ చేసి మాయమైపోతా. అబ్బో రక్తపాతం నేను చూడలేను బాబు, కాస్త సాఫ్ట్గా చంపి ప్లీజ్. ఒకవేళ అలా చేయలేదనుకో, దాని అక్కలాగే దీన్ని కూడా తలుచుకుంటూ భయపడి బ్రతకాల్సి వస్తుంది. అర్థమైంది కదా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎవరు నువ్వు? నిన్నే, ఎవరు నువ్వు? కాంపౌండర్ని మేడం. డాక్టర్ గారు మీకు ఇంజెక్షన్ ఇమ్మని పంపించారు. నువ్వు కాంపౌండర్వా? రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలన్న మేనర్స్ కూడా లేదా? ఎప్పుడంటే అప్పుడు వచ్చేయడమేనా? సారీ మేడం, ఇంజెక్షన్ చేయమంటారా వద్దా? సరే.
కూర్చోండి మేడం. పర్లేదు, ఇక్కడే ఇంజెక్షన్ ఇవ్వండి. లేదు, కూర్చోండి.